అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ. ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో నిధులు ప్రకటించిన తుమ్మల. అయితే ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త తెలిపారు. సాగు భూములకు రైతు భరోసా కింద 1 ఎకరం వరకు ఈరోజు 17.3 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అయితే రైతు భరోసా ప్రారంభించినప్పుడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఇప్పటి వరకు 1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. జనవరి 26న ప్రారంభోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 563 గ్రామాలలో 9,48,333 ఎకరాలకు 4,41,911 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 569 కోట్లు పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేశారు. విడతల వారీగా రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలోనే చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే రైతు భరోసా కేవలం సాగు భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకొని పరిశీలించింది. దాదాపు 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు గుర్తించింది. దీంతో వీటిని ప్రామాణికంగా తీసుకొని రైతు భరోసా చెల్లించాలని అనుకుంటుంది. ఈ మేరకు అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంది. సాగుకు యోగ్యమైన భూమిని కూడా ఇంతకు మించి ఉంటే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేసింది. 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధం అవుతుండగా ఇక నుంచి సాగు చేయలేని భూములకు రైతు భరోసా వేయకూడదని నిర్ణయించుకుంది. ఇక నుంచి వీరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మంది రైతులు రైతు బంధు నిలిచిపోయేది. ఇప్పుడు ఆ సమస్యలను సరిచేసుకొని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పిస్తే వారి వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులకు తెలిపారు.